సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ కష్టాలు తీరేందుకు ఉన్న ఒకే ఒక మార్గం నేను చెప్పబోతున్నాను. ఆలకించి విను, మనసు పెట్టి విను, కానీ వెంటనే విని తెలుసుకో. ఇది అస్సలు వదులుకోవద్దమ్మా అని మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన సందేశం ఈ రోజున అందిస్తున్నారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజుటి మన సాయినాథుని సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ జీవితంలో అప్పుడే నీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ నేను ఖచ్చితంగా సమాధానం అందిస్తాను. ఈ రోజున ఈ సాయి తండ్రి నా బిడ్డలైన నీ కోసం ఈ యొక్క సందేశం. నీ మనసులో ఎన్నో అపోహలు ఉన్నాయని నాకు తెలియదా చెప్పు? సాక్షాత్ ఈ సాయి తండ్రికి, నీ జగత్తుని నడిపిస్తున్న, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న ఈ సాయి తండ్రికి తెలియదంటావా? నిన్ను నడిపిస్తున్నది నేనే కదమ్మా. ఎన్నో అవమానాలు ఉన్నాయని వాటన్నిటినీ ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. నీ చుట్టుపక్కల ఉన్న ఎన్నో వారి నిర్ణయాలనేవి వారే తీసుకుంటూ ఉంటారు. ఎన్నో చెబుతూ ఉంటారు నీకు కూడా. నువ్వు అడిగినవి కొన్ని ఉచితంగా ఇచ్చే సలహాలు, ఇంకెన్నో అలాంటి సందేహాలు, నిర్ణయాలు పక్కన పెట్టి ఈరోజు నీ సాయి తండ్రి నీకు ఏం చెప్పబోతున్నారో ఖచ్చితంగా వినితీరు. జీవితంలో ఆఖరి నిర్ణయం అవ్వాలని ఈ రోజున చెబుతున్నటువంటి ఈ సందేశం నీకోసమే. ఇందులోని అంతరార్థం నువ్వు విన్నావంటే ఖచ్చితంగా నీ మనసు పొలగించిపోతుంది. స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లో వింటావా తల్లి? ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకమ్మా. ఈ లోకంలో అనేక మంది యోగులు ఉన్నారు, అవును కదా? అనేక మంది మనుషులు ఉన్నారు, గురువులు ఉన్నారు. కానీ అసలైన తండ్రి నువ్వే అని గుర్తించాలి అని నన్నే ప్రార్థించావు, నన్నే ఆరాధించావు. ఇతరులు అనేక బోధనలు చేయొచ్చు, కానీ ఈ గురువు యొక్క పలుకులు, ఈ సాయి పలుకులు నువ్వు ఎప్పుడూ మరవవు కదా. ఆలకించి వింటావులే. ఎందుకంటే ఈ గురువు నీ తండ్రి లాంటివాడు. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా తన బిడ్డల క్షేమమే కదా కోరుకుంటారు. అలాగే నేను కూడా. ఈ సాయి పలుకులు ఎప్పుడు కూడా నీ కోసమే. మరువద్దు బిడ్డ, మరువద్దు. నువ్వు ఎంతోమందిని సందేహాల గురించి పరిష్కారం చూపమని అడిగావు కదా. అది అంతా కూడా ఎవరైనా కావచ్చమ్మా. నీ బంధువులు, స్నేహితులు, లేదా శ్రేయోభిలాషులు, ఇంకా ఎంతోమంది గురువులు భావించిన వారు కూడా అవ్వవచ్చు. వారికి తోచిన నిర్ణయాలు నీకు తప్పకుండా చెబుతాను తల్లి. వారిలో కొంతమంది నిష్కల్మషంగా వారి నిర్ణయాన్ని నీకు చెబుతారు. మరింత కొంతమంది నిన్ను దిగజార్చాలనేటువంటి ఉద్దేశంతో తప్పుడు నిర్ణయాలు చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టు. ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఎన్ని అన్నా నువ్వు తీసుకోవాల్సిన ఆఖరి నిర్ణయం, తుది నిర్ణయం నువ్వే తీసుకోవాలి. నీ బాబా చెప్పేది అయి ఉండాలి. అప్పుడే నువ్వు జీవితంలో ఎదుగుతావని గుర్తించాలి. బిడ్డ, చూడమ్మా, నీ మనసు ఎన్నో అపోహలతో, అనుమానాలతో నిండిపోయి ఉంది కదా. ఆ విషయం నేను గ్రహించాను. జీవితం గురించి కావచ్చు, నీ భవిష్యత్తు గురించి కావచ్చు, నీ కుటుంబం, పిల్లల గురించి కావచ్చు, నీకున్న బంధం గురించి, తల్లిదండ్రుల గురించి కావచ్చు, ఇలా పరిస్థితి ఏదైనా సరే, మనుషులు ఎవరైనా సరే, నీ మనసులో ఉన్న ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో అపోహలు మెదులుతూ ఉన్నాయన్నా వాటన్నిటిని ఈ రోజున నీకు సమాధానం చెప్పబోతున్నాను బిడ్డ.
తల్లి, నీ మనసులో నువ్వు అనుకున్నటువంటి ఏది కూడా చెడుగా జరగదులే. నీకు నీ బాబా ఎప్పుడు కూడా అండగా ఉన్నాను కదా. నువ్వు అనుకున్నటువంటిది అనుకున్నట్టే జరుగుతుంది. మొదటగా నీ మనసులో ఉన్న అనుమానాలను తుడిచిపెట్టు. నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. ఈ సాయి తండ్రి ఎవరి దగ్గర ఉంటారో, ఎవరి చెంతన ఉంటాడో, ఈ బాబా ఏం చెబుతారో ఎప్పుడు కూడా వారు అదృష్టవంతులే. వారు ఖచ్చితంగా వారు కోరుకున్న ప్రతీదీ అందే తీరుతుంది, పొందుతారు కూడా. పొందేలా నేను చేస్తాను, వారు కోరుకున్నది అందిస్తానని గుర్తుంచుకో బిడ్డ. మరొక విషయం కూడమ్మా, మరొక విషయం చెబుతాను. నీ మనసులో ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలతో నిండి ఉంచు. నీ ఆలోచనల్ని అనుకూలంగానే ఉండాలి. నీ మనసంతా ఎప్పుడూ అనుకూలంగానే ఆలోచిస్తూ ఉండాలి. వ్యతిరేకమైన ఆలోచనలకు ఎప్పుడు కూడా చోటు ఇవ్వద్దు బిడ్డ, అస్సలు చోటు ఇవ్వవద్దు. నీకు నేను మొదటిసారిగా చెప్పడం లేదు కదా. ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను, ఎన్నోసార్లు నిన్ను సరిదిద్దాను. నీ మనసు మంచిగా ఉంచుకోమని, నీకు ఏది కావాలనుకుంటావో దాని గురించి ఆలోచించమని, ప్రతికూల ఆలోచనలు చేయవద్దు తల్లి అని. ఇది గుర్తుంచుకో. నీ తండ్రి నీ చెంత ఉన్నంత వరకు నీకు ఎలాంటి హాని జరగదమ్మా. నా పైన పూర్తి నమ్మకం ఉంచు. ఎప్పుడూ నా నామస్మరణ చేస్తూ ఉండు, నన్ను ధ్యానిస్తూ ఉండు. నేను నీ హృదయంలో కొలువై ఉంటాను. తల్లి చూడమ్మా, భక్తి విశ్వాసాలతో నా వద్దకు వచ్చిన వారెవ్వరినీ కూడా ఎప్పుడూ కూడా నేను దూరం పెట్టను. ఇది నా వాగ్దానం, ఇది నా వాగ్దానం తల్లి. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో, ఎవరైతే సాయం కోరి తమ వద్దకు వచ్చి వారికి సాయం చేస్తారో, ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసేవారికి ఎల్లప్పుడూ ఈ సాయి తండ్రి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. వారి మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. జీవించేలా నేను ఆశీర్వదిస్తాను. అలాంటి బిడ్డలు పిలిస్తే నేను సప్త సముద్రాల నుంచి కూడా వెళ్తాను, పలుకుతాను వెంటనే. తల్లి, ఈ తండ్రిని దర్శనం అనేది ఇప్పిస్తాను. విశాలమైన ఈ హృదయం వారి కోసం వేచి ఉంచుతాను. నా షిరిడీకి వారిని ఆహ్వానిస్తాను. వారి హృదయంలో కొలువై ఉంటాను. ఈ సాయి పలుకులు గుర్తుంచుకుంటూనే ఉండు, ఎప్పుడు కూడా గుర్తుంచుకో. ఎవరైనా నిన్ను వ్యతిరేకమైన ఆలోచనల వైపు నడిపించాలనుకుంటే తక్షణమే ఈ యొక్క మాటలు, ఈ పలుకులు గుర్తుకు రావాలి. నేను ప్రతిరోజు నా సందేశాన్ని పంపుతూనే ఉన్నాను కదా. ప్రతి మాట నీకు గుర్తుకు రావాలమ్మా. ఎప్పుడు కూడా నా సాయి తండ్రి నాతో ఉన్నారన్న విషయం నువ్వు మర్చిపోకు. అవును బిడ్డ, నేను నీతో ఉండగా నీకు ఎలాంటి ఆపద రాదు, ఎలాంటి కష్టమూ లేదు. నా మాట విన్నామంటే నీ జీవితం ఖచ్చితంగా అమోఘంగా ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతావని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. శ్రద్ధ సబూరితో విను. నువ్వు దేని గురించి కూడా అనవసరంగా బాధపడొద్దు. నమ్మకం అనేది ఎప్పుడు కోల్పోవద్దు. ఈ తండ్రి పైన విశ్వాసాన్ని, శ్రద్ధ, సబూరి వీటిని నీ మనసులో అలవర్చుకో. ఇది అలవర్చుకోవాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే ప్రతిరోజు నువ్వు నా గురించే తలుస్తూ ఉంటావో, ఎప్పుడు నీ పక్క వారితో సంతోషంగా గడుపుతూ ఉంటావో, ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రిస్తావో, ఆ రోజు నుంచి నీ జీవితం అద్భుతమయంగా ఉంటుంది బిడ్డ. ఎనలేని సంతోషం నీ సొంతమవుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదమ్మా. ఈ ఆనందం, సంతోషం నీ కోసం ఎదురు చూస్తుంది. నేను నా బిడ్డ కోసం వీటన్నిటినీ అందిస్తాను. నీ వాకిటి ముందు పెట్టి ఉంచుతాను. ఒక్కసారి మనసు పెట్టి చూడు. ఎంత గొప్ప జీవితాన్ని నీ బాబా నీకు అందించాలో అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం తల్లి, నువ్వు ఎవరిని కూడా ద్వేషించవద్దు. ఈర్ష్య, అసూయ, విరోధాలు, పోటీలకు అస్సలు పోవద్దు. ఎందుకో తెలుసా? ఎవరి మనుషులో అయితే ఆ ద్వేషం, అసూయ అనేది ఉంటుందో, ఈర్ష్య, అసూయలు ఉండవో, ఎవరితో విరోధము పెట్టుకోవరో, వారికి జీవితం మరొకరి జీవితంతో పోల్చుకోకుండా ఉంటారో, వారు ఎప్పుడు కూడా సన్మార్గంలో జీవిస్తారు. ఎప్పుడు కూడా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వారి మనసు నిష్కల్మషంగా ఉంటుంది, ఏమీ ఉండదు. ఎవరు ద్వేషించరు వారిని. వారికి ఎవరిని చూపినా ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు, కోపం ఉండదు. వారి దగ్గర లేని దానికోసం వారు ఎప్పుడు కూడా ప్రాకులాడరు. సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు, ఉన్నదానితో తృప్తిగా జీవిస్తారు. వారి కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ రహస్యం మాత్రం తెలుసుకో. మూడో వ్యక్తి మాటలు విని, చెప్పుడు మాటలు విని తన కుటుంబంలో చిచ్చు పెట్టుకోరు. అవునమ్మా, అందుకే వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనేది. డబ్బు వెంట పరిగెత్తుతూనే ఉంటే నీకు ప్రశాంతత దూరం అవ్వకుండా ఉంటుందా? నీ కుటుంబం కోసం సమయాన్ని కొంచెం వేచి ఉంచు.
పక్కవారి మాట్లాడేటప్పుడు నీ పెదవులపైన ఉన్నటువంటి చిరునవ్వును తొలగిపోనివ్వకూడదు. నీ సాయి తండ్రి చెప్పినట్లుగా ఇవి చేసి చూడు తల్లి. బిడ్డ, నీ భవిష్యత్తు ఎంత అందంగా మారుతుందో నువ్వే చూస్తావుగా. ఇది చూడమ్మా, ఈ తండ్రి నీకు ఏది చెప్పినా ఊరికే చెప్పను. అవును తల్లి, ఎవరైతే ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా ఉంటారో, ఎవరైతే ఎలాంటి ఆవేదన పడకుండా ప్రశాంతంగా నిద్రాస్తారో వారంతటి అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉండగలరా? బిడ్డ, తల్లి, నువ్వు కేవలం ప్రశాంతంగా ఉంచు. ప్రశాంతంగా డబ్బుంటూనే ఉంటారంటే అది భ్రమ మాత్రమే. అది అక్షరాల తప్పని తెలుసుకో. కోటీశ్వరులైతే సరిపోదు, పట్టెడు అన్నం తిని అదృష్టం ఉండాలి. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే అదృష్టం రావాలి. పక్కవారికి సమయాన్ని కేటాయించి సరదాగా కబుర్లు చెప్పుకునే మనిషి దొరకాలి. నీకంటూ ఒక మనిషి ఉండాలి. అది కదా అదృష్టం. ప్రశాంతంగా ఉండేటువంటి సమయం నీకు కావాలి. ఇవన్నీ కేవలం డబ్బుంటే సరిపోదమ్మా. అన్నిటికీ కూడా భగవంతుని అనుగ్రహం కావాలి. నీ జీవితంలో ఎలాంటి లోటు లేదని నాకు తెలుసు. చిన్న చిన్న కష్టాలు మాత్రమే, అవి ఖచ్చితంగా ఉంటాయి కదా. అవి లేకుండా ఉంటే జీవితంలో స్వారస్యమే ఉంది చెప్పు. నీ జీవితం ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది, చూసుకో. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు బిడ్డ, ఆ విషయం నాకు తెలుసు. ఆ సంతోషాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అంతే. చూడమ్మా, ఇది నువ్వు ఏది కోరితే అది నీకు ఖచ్చితంగా దక్కే సమయం. సహనం ఉండాలి. ఏ పన్నైనా మొదలుపెట్టి చివరిదాకా చేసే ధైర్యం కూడా ఉండాలి, ఓపిక ఉండాలి. ఎప్పుడు నీతోనే ఉంటే నీ జీవితంలో నువ్వు ఏది కోరితే అది నిన్ను చేరుతుంది. సహనం ఉంటే, నీ తండ్రిపై విశ్వాసం ఉంచు, నీ పని సులువు అవుతుంది. నువ్వు చేసుకుంటూ వెళ్ళి నీ పనిని అన్నీ నీకు అనుకూలంగా అనుగ్రహిస్తాను. ఫలితం కూడా తప్పక వస్తుంది. దేని గురించి చింతించకు. ఈ సాయి తండ్రి చెప్పినట్లు చేయి. సంతోషంగా ఉంటావు బిడ్డ. నీ సంతోషాన్ని నువ్వు గుర్తించు, ఆనందాన్ని అనుభూతి చెందు. ఒక్కసారి నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆలోచించు, నీకే పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా సరే వెళ్ళగలవు, ఏ పన్నైనా సాధించుకు రాగలవు. ప్రేమతో అందరినీ ప్రేమించగలిగి పలకరించే బంధువులు నీకున్నారు. నీ మేలు కోరే స్నేహితులు నీకున్నారు. ఈ సాయి తండ్రి అనుగ్రహం నీకుంది. నీ జీవితం ఒక అద్భుతం, ఒక అదృష్టంగా భావించమ్మా. వీరితో చాలా సంతోషంగా సమయాన్ని గడపటం నేర్చుకో. ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్లు ఉండదు, దిగులుగా అస్సలు ఉండొద్దు. నీ బాబా ఇది ఎందుకు చెబుతున్నాను అని ఒక్కసారి ఆలోచించి చూడు. ఎప్పుడు దిగులుగా కూర్చుంటే నీ జీవితంలో ఎన్నో విలువైన రోజులు నువ్వు పోగొట్టుకుంటావు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నీకు ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదో నాకు తెలుసు కదా. అలాగే నీకు ఏం కావాలో నన్ను అడుగు, అది ఎప్పుడు ఇవ్వాలి అని నాకు తెలుసమ్మా. ఇక దాని గురించి ఆలోచించుకు, నీ పనిపైన దృష్టి పెట్టు. నువ్వు కోరిన కోరికలు నెరవేరుతున్నప్పుడు నీకు ఇంకా ఏం అవసరమవుతాయి? ఉన్న జీవితాన్ని సంతోషంగా జీవించడమే కదా. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ రోజు నుంచైనా సరే నీ బాబా చెప్పినట్లు నడుచుకో. మిగతా జీవితాన్నైనా ఎంతో ఆనందంగా జీవించాలి అని, పక్కవారికి ఆశ్చర్యం కలగాలని, అసూయ కలగాలి అని, వాళ్ళు ఇలా ఎంత సంతోషంగా ఎలా ఉన్నారు అని వారికి ఆశ్చర్యం కలగాలి. ఇంత జీవితాన్ని నువ్వు జీవించాలనేదే, ఆనందంగా జీవించాలనేదే నీ సాయి తండ్రి సంకల్పం. పక్కవారికి ఏదైతే వచ్చిందో దాన్ని చూసి కుళ్ళుకోవద్దు బిడ్డ, సంతోషపడు. అప్పుడే ప్రకృతి నీకు ఏది సంతోషమో అదే ఇస్తుంది. కాబట్టి పక్కవారిది నువ్వు ఆనందపడ్డావనుకో, నీకు ఆనందం దొరుకుతుంది. పక్కవారు బాగున్నారని కుళ్ళు పడ్డావనుకో, నీకు అది నువ్వు కూడా బాగుండకుండానే ఉంటావు. ఇతరుల కష్టాలు చూసి బాధపడు, సంతోషపడకు. అప్పుడే నీకు ప్రకృతి, భగవంతుడు సహాయం చేస్తారు. బాధలంటే ఈ వ్యక్తికి ఇష్టం లేదు అని నీకు సంతోషాన్ని ఇస్తారు. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ గుర్తుంచుకున్నావు కదా. ఇక నీకు ఏది కూడా ఎదురుండదు తల్లి. నీకు నీ బాబా ఆశీర్వాదం ఉంది. నీ కష్టాలు అతి త్వరలో తీరిపోతాయి. నీకు నా ఆశీర్వాదం ఉండగా నీకు ఇంకేం కావాలి? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.